హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా తుమ్మెదలు ఎంత అందంగా ఉంది. అబ్బాబ్బా ఎన్ని తుమ్మెదలు చూడండి. ఇప్పుడు మనం శ్రీ వారాయి ఫార్మ్స్ దగ్గర ఉన్నామండి. చూస్తున్నారు కదా పువ్వుల్లో మకరందం కోసం మన సీతాకోక చిలుకలు ఎన్ని వచ్చాయో. అందమైన సీతాకోక చిలుకలండి. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ వారాయి ఫార్మ్స్ చుట్టూ పొలం మధ్యలో మనం చూస్తున్నారు కదా. చుట్టుపక్కల రైతులు అయితే ఎవరు ఇంకా మనకి నాటు కూడా వేయలేదు. కొంతమంది అయితే మడులు కూడా తడపలేదు. మనమైతే నాటు వేయడం జరిగింది. ఆ రద్దబొమ్మ మీద ఈసారి ఆకుకూరలు వేద్దాం అనుకుంటున్నాం. వేరుశనగ అనుకుంటున్నా, కానీ ఎడ్లు దొరకడం లేదు. సాలు దున్నేద్దామంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పక్షుల కిలకిల సవర్లు, ముఖ్యంగా చిలుకలు. ఇక్కడ శ్రీ వారాయి ఫార్మ్స్ దగ్గర అయితే మనకి ఎక్కువ చిలుకలు ఎక్కువ ఉంటాయండి. గోమాతలు చూడండి, దేశీ ఆవులండి శ్రీ వారాయి ఫార్మ్స్ వద్ద. నల్లగా ఉన్నంత మాత్రాన కపిల జాతి అయితే ఏం కాదు, నార్మల్ దేశీ ఆవులే. చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఇంకా రైతులు ఎవరైతే నాటేయలేదు. శ్రీ వారాయి ఫార్మ్స్లోనే ఈసారి మొదటగా నాట్లు పడ్డాయి. చూద్దాం మరి ఎంతవరకు మనం ఈసారి పంట దిగుబడి తీస్తామన్నది. కానీ మొదట నాటేయడం వల్ల చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ కొంగలు, పిట్టలు, పక్షులు అన్నీ వచ్చి మనకి పొలంలోనే వాళ్తాయి.